ప్రతిరోజు స్వర్ణగిరిలో జరుగుతున్న అన్నప్రసాద వితరణలో భాగంగా ఈరోజు సుమారు 4000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రీతికరమైన శ్రావణ మాసం సందర్భంగా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ పద్మావతి అమ్మవారికి కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు. ఓం చంద్రసహోదర్యై నమః, ఓం చతుర్భుజాయై నమః, ఓం ఇందిరాయై నమః, ఓం ఇందుశీతలాయై నమః, ఓం ఆక్లాదజనన్యై నమః, ఓం పుష్ట్యై నమః, ఓం శివాయై నమః, ఓం శివకర్యై నమః, ఓం సత్యై నమః, ఓం విమలాయై నమః, ఓం నవదుర్గాయై నమః, ఓం మహాకాళ్యై నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః, ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః, ఓం భువనేశ్వర్యై నమః. వల్లవిధవాలిత సప్తలోకి నిర్వాహకోరకితరేమకటాక్షలీలా శ్రీరంగహర్మ్యదలమంగళదీపరేఖా శ్రీరంగరాజమహిషీం పద్మావతీ రమణ గోవింద. ఓం మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. యాదాద్రి తిరుమలేశా ఓమర్చద ప్రార్చద ప్రియమేధాసోర్చద. ఈ రోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న పలు ప్రముఖులు. నా పేరు బేతి సుభాష్ రెడ్డి, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే. స్వర్ణగిరి టెంపుల్ భువనగిరిలో ఉన్న టెంపుల్కి ఈరోజు రావడం జరిగింది. ఇది 3వ సారి రావడం జరిగింది. ఇనాగరేషన్ అప్పుడు మధ్యలో ఒకసారి ఫ్యామిలీ తోటి, మళ్ళీ ఈరోజు ఫ్రెండ్స్ తోటి రావడం జరిగింది. ఈ టెంపుల్ దినదినాభివృద్ధిగా మరి గౌరవ మురళీకృష్ణ గారి సారథ్యంలో బ్రహ్మాండంగా ఇది టెంపుల్ అభివృద్ధి చెందుతూ ఉంది. మరి టెంపుల్ భక్తులు కూడా విపరీతంగా వేలాది మంది భక్తులు పెరుగుతున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా వేలాది మందికి అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చేపట్టడం, స్వామివారు మరి ఇక్కడ వేలాది మంది దర్శించే రకంగా మరి ఈ ప్రాంతంలోనే మరి తెలంగాణ జిల్లాలోనే నంబర్ 1 వెంకటేశ్వర స్వామి టెంపుల్గా అధిగమించే దశలో మరి ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నది. మరి ఆంధ్రప్రదేశ్ కోసం తిరుపతి మనం దర్శనం చేసుకుంటాం. అదేవిధంగా తెలంగాణలో యాదాద్రి మరి పోయి తర్వాత ఇక్కడ స్వర్ణగిరి రావడం, స్వర్ణగిరి వచ్చి యాదాద్రి ఇవ్వడం, ఇదంతా కూడా భక్తులకు దగ్గర ఉండడం వల్ల చాలా ఉపయోగపడుతూ ఉన్నది. ఇక్కడ భక్తులు కూడా అంతమంది రావడం, ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా విసిగిపోకుండా అందరినీ అక్కడ చేసుకొని పనిచేసే సందర్భాన్ని గుర్తు చేసుకున్నాం. జై శ్రీమన్నారాయణ. గుడికి వచ్చిన మొదటి అడుగుతోనే నాకు ఒక తెలియని అనుభూతి కలిగింది. ఈ పరిసరాలు కూడా సేమ్ తిరుపతిలో ఉన్నట్టే అనిపించింది. కొండ ఎక్కడము, ఈ చుట్టుపక్కల ఉన్న ఆలయాలని అన్నీ దర్శించుకున్న తర్వాత తిరుపతిలో ఉన్న అనుభవం కలుగుతుంది. ఇలా మంచి కార్యక్రమం జరిపించిన మన్నెపల్లి వారికి మేము తెలంగాణ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మానెపురం వారు సృష్టించిన అద్భుత కళాఖండమే ఈ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. తెలంగాణ ప్రాంతానికే మకుటాయమానంగా విలసిల్లుతుందని చెప్పడంలో అతిశయోక్తి కాదు. భక్తులు ప్రతిరోజు కోకొల్లలుగా లక్షలాది మంది ప్రజలు వస్తూ భక్తులు తమ ఇష్టదైవాన్ని దర్శనం చేసుకుంటూ ఇంత సువిశాల 22 ఎకరాల ప్రాంతంలో ఈ దేవాలయాన్ని నిర్మించడం నిజంగా అద్భుత సృష్టి. మానెపురం వారు నిజంగా దైవాంశ సంభూతులు కాబట్టి వారికి ఈ దేవాలయ సృష్టి అనేది సాధ్యమైంది. ఇది ఆ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాల వల్లనే ఈ అద్భుత దేవాలయం నిర్మాణం జరిగిందని చెప్పుకోవచ్చు. నిజంగా తెలంగాణ ప్రాంతంలోనే కాకుండా ఆంధ్ర ప్రాంతంలో, తెలుగు ప్రాంతాల్లో, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులంతా విచ్చేసి ఈ అద్భుత దేవాలయాన్ని తిలకించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ వెంకటేశ్వర స్వామి నమః.